హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ వీడియో అయితే స్పెషల్గా ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఏది ఓపెన్ చేసినా కానీ సెలబ్రిటీస్ అందరూ మన తెలుగు వాళ్ళు, తమిళ్, కన్నడ, ఈవెన్ బాలీవుడ్ స్టార్స్ లైక్ సోనూ సూద్, వీళ్ళందరూ కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మరీ మనకు వీడియోస్ చూపిస్తున్నారు. సో కొందరు లైక్ మేబీ జెన్యూన్గా ఉండొచ్చేమో అని చెప్పేసి నేను కూడా ఆర్డర్ చేశాను. దిస్ వన్ నీలాంబరి ఆదివాసీ హెయిర్ ఆయిల్. యాక్చువల్గా ఇది మనకు హాఫ్ లీటర్ అనమాట. హాఫ్ లీటర్ 1500కి వచ్చింది. సో బేస్డ్ ఆన్ అవర్ హెయిర్ లెంత్ అండ్ థిక్నెస్ మనం ఇది ఆర్డర్ చేసుకోవచ్చు. లైక్ నేను హాఫ్ లీటర్ ఆర్డర్ చేసిన మేబీ నాకు ఒక 2-3 months వస్తుంది అని నేను అనుకుంటున్నాను. సో ప్యాకేజింగ్ అయితే ఇలా ఉంది, జనరల్గానే ఉంది. అండ్ 1500 0.50 kgs అండ్ ఇది సిఓడి, మనకు సిఓడి అవైలబుల్గా ఉంది అనమాట. సో ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఎనీ ప్రమోటింగ్ వీడియో, బట్ ఇట్ ఈస్ మై జెన్యూన్ రివ్యూ అబౌట్ ద ఆయిల్. యాక్చువల్గా జెన్యూన్ రివ్యూ అంటే నేను నా హెయిర్ చూపించి నెక్స్ట్ టైంకి నా హెయిర్ చూపించే అలాంటి రివ్యూ ఇవ్వాలి. బట్ ఇన్స్టంట్ లైక్ ఈ ప్యాకేజింగ్ ఎలా ఉంది, అందులో ఆయిల్ ఎలా ఉంది అని మాత్రం నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నా. సో దిస్ ఈజ్ వాట్ ద ప్యాకేజింగ్ ఈజ్. అండ్ ఆయిల్ వచ్చేసి సో ఇది అనమాట ఆయిల్. మనకు ఇంత పెద్ద బాటిల్ ఉంటుంది. యాక్చువల్లీ ఇంతకు ముందు కూడా నేను ఆదివాసీ హెయిర్ ఆయిల్ ఆర్డర్ పెట్టుకున్నా ఇన్ ఫ్లిప్కార్ట్. 2-3 times ఏమో ఆర్డర్ చేసుకున్నాను నేను. అది బాటిల్ ఇంత పెద్దగా లేదు. మేబీ దిస్ సైజ్ ఆఫ్ బాటిల్స్ 2 or 3 ఏమో ఆర్డర్ చేసుకున్నా 3 times. కాకపోతే అది నాకు బాగానే వర్కౌట్ అయ్యింది జెన్యున్లీ. అంటే వర్కౌట్ అయ్యింది అంటే నా హెయిర్ ఇంత పెద్దగా వచ్చిందని కాదు, కానీ నా హెయిర్ ఇంతకుముందు కండిషన్ నుంచి అట్లీస్ట్ కొంచెం బెటర్గా అయిందనమాట ఆఫ్టర్ యూజింగ్ దట్ ఆయిల్. కానీ ఆయిల్ న్యాచురలా అని చెప్పమంటే లైక్ దాని స్మెల్తో వీ కెన్ టెల్ దట్ లైక్ అది మనకు కొంచెం ఫ్యాన్సీ స్మెల్ అయితే ఉంది అందులో. లైక్ సమ్ పర్ఫ్యూమ్ విల్ బీ యాడెడ్ ఇన్ టు దట్. అంటే అది కొంచెం లైక్ మనకు వాటికా హెయిర్ ఆయిల్, ఇలాంటి హెయిర్ ఆయిల్స్లో మనకు స్మెల్ ఎలా ఉంటుందో అలాంటి స్మెల్ అయితే ఉంది ఆ హెయిర్ ఆయిల్కి. అండ్ ఈ హెయిర్ ఆయిల్ ఎలా ఉంటుందో చూద్దాము. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రడ్యూసింగ్ అబౌట్ దిస్ హెయిర్ ఆయిల్ అంటే ఆల్మోస్ట్ అందరికీ దీని గురించి తెలుసు. అండ్ ఇది వచ్చేసి శ్రీ నీలాంబరి ఆదివాసీ హెర్బల్ ప్రోడక్ట్స్. దీన్ని నేను ఎక్కడి నుంచి ఆర్డర్ చేసుకున్నాను అంటే వీళ్ళదే వెబ్సైట్ ఉంది, అందులో నుంచి ఆర్డర్ చేసుకున్నాను. అండ్ దీని గురించి కొంచెం డీటెయిల్గా చూసినట్లయితే ఆదివాసీ హెర్బల్ హెయిర్ గ్రోత్ ఆయిల్ స్టాప్స్ హెయిర్ లాస్, ప్రమోట్స్ హెయిర్ గ్రోత్, రిమూవ్ డాండ్రఫ్, ప్రివెంట్స్ స్ప్లిట్ ఎండ్స్, స్టాప్ ఎర్లీ గ్రేయింగ్ అని దీని గురించి అయితే ఉంది. నెక్స్ట్ 100% ప్యూర్ హ్యాండ్ క్రాఫ్టెడ్ న్యాచురల్, బ్లెండెడ్ విత్ 108 న్యాచురల్ హెర్బ్స్, యూజ్ ఇట్ రెగ్యులర్లీ 6 months ఫర్ గుడ్ రిజల్ట్స్. అండ్ వీళ్ళ అడ్రస్ కూడా ఉందన్నమాట ఇక్కడ. అండ్ సమ్ ఫొటోస్ ఏమేమి యాడ్ చేశారనేది. అండ్ ఫర్ బెస్ట్ రిజల్ట్ అప్లై రెగ్యులర్లీ ఆర్ thrice in a week. ఆఫ్టర్ అప్లైయింగ్ ద ఆయిల్ లీవ్ ఇట్ ఓవర్ నైట్ అండ్ దెన్ వాష్ ఇట్ ఫర్ నెక్స్ట్ మార్నింగ్. సో కొన్ని లైక్ ఇంగ్రీడియంట్స్ని కూడా మెన్షన్ చేశారు. దట్ ఈస్ వాట్ ద ఇంట్రొడక్షన్ ఆఫ్ దిస్ ఆయిల్. అండ్ ఈ ఆయిల్ చూడడానికి కలర్ అండ్ ఫిజికల్ అపియరెన్స్ అయితే యూ కెన్ సీ ద ఆయిల్ ఈజ్ సమ్వాట్ బ్లాక్ అండ్ యూ కెన్ సీ సీడ్స్, అంటే అవిసె గింజలు ఉన్నాయన్నమాట. చూడడానికి అయితే ఇవి అవిసె గింజలే. సో కొన్ని అవిసె గింజలు ఉన్నాయి. అండ్ ఇక్కడ ఇలా బెండ్ చేస్తే ఆయిల్ మీకు లైక్ సమ్ పౌడరీ లాగా కనిపిస్తుంది. సో ఆయిల్ కూడా థిక్నెస్ బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది. లెట్స్ సీ ద స్మెల్ ఆఫ్ దిస్ ఆయిల్. సో జనరల్గా నేను చెప్పినట్టు ఇంతకుముందు నేను ఫ్లిప్కార్ట్ నుంచి ఆర్డర్ చేసుకున్న ఆదివాసీ హెయిర్ ఆయిల్ బాటిల్ కూడా ఈ సేమ్ కలర్ అండ్ వైట్ క్యాప్స్ ఉన్నాయి అండ్ చిన్నగా ఉన్నాయి బాటిల్స్. పర్టికులర్లీ స్మెల్ బట్టి మనం చెప్పొచ్చు ఇట్ ఈస్ నాట్ టూ మచ్ న్యాచురల్. అంటే ఆ స్మెల్ బాగా రావడానికి అయితే కొన్ని టైప్ ఆఫ్ కెమికల్స్ యూస్ చేశారు. లెట్స్ సీ ద స్మెల్ ఆఫ్ దిస్ ఆయిల్. మనము న్యాచురల్గా లైక్ ఇంట్లో ప్రిపేర్ చేస్తాం కదా, కరివేపాకు, ఆనియన్, మెంతులు అవి వేసి సేమ్ స్మెల్ ఉంది, సేమ్ స్మెల్. మరి ఇన్ని ఇంగ్రీడియంట్స్ వేసినప్పుడు కూడా సేమ్ స్మెల్ ఎందుకు వచ్చిందో మరి. కాకపోతే ఇట్ ఈస్ న్యాచురల్. వాట్ ఎవర్ ద 108 ఇంగ్రీడియంట్స్ యాడ్ చేశారా లేదా అనేది పక్కన పెడితే ఇట్ ఈస్ స్మెల్లింగ్ లైక్ న్యాచురల్లీ. అంటే ఇవాళ నేను ఇది యూస్ చేయడం స్టార్ట్ చేస్తాను అండ్ మీకు గ్రాడ్యువల్గా నేను రిజల్ట్స్ అయితే పోస్ట్ చేస్తాను. మేబీ 1 monthకి ఒకసారి అలాగా. బికాజ్ ఇట్ కంప్లీట్గా దీని రివ్యూ ఇవ్వాలంటే 1 year యూస్ చేయాలి. అంటే ఇంత పెద్ద హెయిర్ గ్రోత్ అవుతుందో లేదో అనేది నాకు సెకండరీ, నాకు తెలియదు అది. బట్ 6 months యూస్ చేస్తే గుడ్ రిజల్ట్స్ అని ఉంది. 1 year యూస్ చేస్తే ఎక్స్ట్రా హెయిర్ గ్రోత్ ఉంటుంది అని చెప్పేసి మనకు అక్కడ ఆల్రెడీ మెన్షన్ చేశారు. సో లెట్స్ సీ దిస్ ఆయిల్, లెట్స్ ట్రై దిస్ ఆయిల్. అండ్ దిస్ ఈజ్ మై హెయిర్ లెంత్ నౌ అండ్ దిస్ ఈజ్ వాట్ మై హెయిర్ ఈజ్ లుకింగ్ రైట్ నౌ. సో బేబీ హెయిర్ ఇదంతా కూడా ఎక్కువనే ఉంటుంది నాకు. సో ఈ ఆయిల్ ఎలా పనిచేస్తుంది అనేది చూద్దాం.